ఈ అమ్మాయి గురించి విన్నప్పుడు నా బ్రెయిన్ పని చేయలేదు కొద్దిసేపు. 18-year-old గర్ల్ ప్లే స్కూల్ టీచర్ నర్సింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం పోయింది. సడన్గా కనిపించకుండా పోతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి బాడీ దొరికింది. హెడ్ కట్ చేసింది ఉన్నది. ప్రైవేట్ పార్ట్స్, లిమ్స్ కూడా మిస్ అవుతున్నాయి బాడీ నుండి. ఫ్యామిలీ మెంబర్స్ ఏమని చెప్తున్నారంటే పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైలింగ్లో డిలే చేసిండ్రంట. ఈ నెగ్లిజెన్స్ గురించి అందరికీ తెలుసు. దీని గురించి మాట్లాడాలనుకోవట్లేదు. కానీ ఇప్పటికీ కల్ప్రిట్స్ని పట్టుకోలేదు. దీనిపై హర్యానాలో ప్రొటెస్ట్ జరుగుతూ ఉన్నాయి. కానీ గైస్, ఇవన్నీ మన దేశంలో కామన్ ఇన్సిడెంట్స్ అయిపోయినాయి. డాగ్స్ కనిపిస్తున్నాయి, వాటిని పట్టుకోబోతున్నారు. కానీ హ్యూమన్ బీయింగ్స్కి వాల్యూ ఏడున్నది. నేనేమంటా అంటే వై డోంట్ వి బ్రింగ్ లా లైక్ సౌదీ? కల్ప్రిట్స్ని పట్టుకొని పబ్లిక్లో హ్యాంగ్ చేస్తే అయిపోతుంది కదా. ఎవ్రీడే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. హిందూ ముస్లిం లాంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు, డాగ్స్ని పట్టుకోబోతున్నారు, ఎస్ఎస్సి స్టూడెంట్స్ని రోడ్ మీదకి నూకేసి చేయాల్సిన పనులు చేయట్లేదు. ఇక్కడ మనం అడగాల్సింది ఒక్కటే, ఈ ఇంజస్టిస్ని ఆపడానికి పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది?